హలో. ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగండి. తినగ తినగవేమో తియ్యగుండును అంటారు కదా! ఆ సామెతలాగా నేను ఈ వీడియోకైతే వాయిస్ ఓవరు 3, 4 సార్లు ఇచ్చానండి. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని, కానీ ఓకే చెప్పడం మర్చిపోయేదాన్ననమాట. టిక్ చేయడం మర్చిపోతే నేను ఆగి మళ్ళీ చెప్తాం కదా! అలా చెప్పేటప్పుడు ఏమైంది అంటే అది చక్కగా మొత్తం పోయేది. అలాగా నేను ఇలా 3, 4 సార్లు ఇవ్వాల్సొచ్చిందండి. అస్సలు నాకు ఎంత విసుగొచ్చిందంటే ఇన్ని వీడియోస్‌లో ఎప్పుడు కూడా అలా జరగలేదు. ఇవాళ మాత్రము అలా జరిగింది. సరే, ఇక వ్లాగ్‌లోకొచ్చేస్తే ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం అంటే మీకు తెలియనిదేముంది? క్లీనింగులు, పూజలు, ప్రసాదాలు, వంటలు. ఇంకా అంత మరీ పిండి వంటలు అది ఏమి ఉండదు. శ్రావణ శుక్రవారం లాస్ట్ వీకే చేసేసుకున్నాం కాబట్టి, ఈరోజు అమ్మవారి కోసమైతే కాస్త పరమాన్నం వండుకొని పూజనైతే నేనైతే కంప్లీట్ చేసేసుకున్నానండి. ముందుగా అయితే వాకిలంతా శుభ్రంగా తుడిచేసుకొని, కడుక్కొని ముగ్గులైతే పెట్టేసుకున్నానండి. దీని తర్వాత ఇంట్లోకొచ్చి గదులైతే క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒకసారి గది చూసి షాక్ అయ్యాను. మా బాబు అయితే నైట్ చదువుకున్నాడేమో, బుక్స్ అన్నీ ఎక్కడెక్కడ పడేసున్నాయి, బ్యాగులు అవి కింద వేసున్నాయి. అవన్నీ అక్కడక్కడ సర్దుకొని గదులైతే త్వరగా తుడుచుకొని వచ్చేసానండి. ఇలా తుడుచుకొని వచ్చేసిన తర్వాత ఇదిగోండి మ్యాట్లు అవి ఇవి ఇవన్నీ తీసుకొని తుడుచుకొచ్చేసాను. ఇంకపోతే తడిగుడ్డ నిన్నే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే అన్నీ ఒకరోజే అంటే చేయలేకపోతున్నాం అనమాట. ఈరోజు అసలే పిల్లల లంచ్ బాక్స్ కూడా ఉంటుందన్నమాట. ఇలా వరుసగా చేసుకుని వెళ్ళిపోవాలి అంటే మునుపైతే చాలా ఓపికండి చేసుకునేదాన్ని, కానీ ఎప్పుడైతే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిందో ఇప్పుడైతే చేయలేకపోతున్నానండి. అందుకని కాస్త పని కొద్దిగా అయితే చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఇవన్నీ చేసుకొచ్చేటప్పటికి తెల్లారిపోయింది. చూసారా, ప్రకృతి మిమ్మల్ని పలకరిస్తోంది. నేను కూడా అప్పుడప్పుడు వచ్చి ఇలా చూసుకుంటూ ఉంటానండి. ఇలా చూసుకోవడం వలన మనము చేసుకున్న పని అంతా మర్చిపోయి ప్రకృతి మనకి ఏదో చెప్తోందేమో అనిపిస్తుంది అన్నమాట. ఇంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మీలో ఎంతమంది ఇలా ఉంటారు? నేనైతే ఇలాగే ఉంటానండి. నాకెందుకో మధ్యలో వచ్చి ఒకసారి ఇలా మబ్బుల్ని, చెట్లని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇంకా మనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైం అయిపోయింది కదా! లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు లంచ్ బాక్స్‌లోకి నేను జీరా రైస్ అయితే చేస్తున్నానండి. అలా సింపుల్‌గా జీరా రైస్‌ని పాన్‌లో కాస్త నూనె వేసి, ఒక స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సాల్ట్ వేసి కలిపేసి, అందులో ఉడికించుకున్న అన్నాన్ని వేసి టాస్ చేసేసాము అంటే ఎంతో టేస్టీ జీరా రైస్ రెడీ అయిపోతుంది. ఎవరైనా ఇష్టమైన వాళ్ళైతే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. మా అబ్బాయికి ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే స్కిప్ చేసేస్తాను. నెయ్యితో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అది ఇష్టపడి తినేవాళ్ళు ఇష్టం అన్నమాట. ఏమో మా అబ్బాయి ఎందుకో నెయ్యిని ఇష్టపడట్లేదు. ఓకే, లీవ్ ఇట్. ఇంకా ఇది అయిపోయిన వెంటనే దోస పెనం పెట్టేసుకొని దోసలైతే వేసేసుకుంటున్నాను పిల్లలకి టిఫిన్ కోసం. ఇంకా ఇలా చక చేసుకుని వెళితే కానీ లంచ్ బాక్సెస్ ఉన్నప్పుడు టైం సరిపోదు. ఇక దోసలు వేసుకోవడం కంప్లీట్ చేసేసి హాట్ బాక్స్లోకి అయితే తీసి పెట్టేసుకుంటాను అనమాట. జీరా రైస్ ప్యాక్ చేయాలి, హాట్ బాక్స్లో టిఫిన్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత చట్నీ అయితే నిన్నటిది ఉందండి ఫ్రిడ్జ్లో, అది వేసుకుని తినేస్తారన్నమాట. త్వరగా దోసలన్నీ వేసేసి హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే నేను ఇంకా స్టవ్ కడుక్కోవాలి, ఇంకా ఒక గది తుడుచుకోవాలి. ఇవన్నీ పనులు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయండి. అదిగో వేసేసుకుంటున్నాను. అలాగే ఖాళీ అయిపోయిన సామాన్లన్నీ బయట వేసేసుకుంటున్నాను. బయట ఎందుకు అంటే నాకు ఇక్కడ ఇరుకిరుగ్గా ఉంటే తోవడానికి అవ్వదని బయటైతే వేసేసుకుంటానండి. ఇదిగో దోసలు పక్కన వేస్తున్నాను, ఖాళీ అయిపోయినవన్నీ బయట వేసేసుకుంటున్నాను.
ఈ దోశలు వేయడం అయిపోయింది అంటే శుభ్రంగా చక్కీలు తీసేసి స్టవ్ని కూడా నానబెట్టేసుకుంటాను. స్టవ్ నానబెట్టేసుకుంటే తోవడం చాలా సింపుల్గా ఉంటుందండి. ఇదిగో ఈ లోపల మధ్య మధ్యలో వెళ్ళి పిల్లల్ని బాబు లేవండి, కాలేజ్కి టైం అవుతుంది, స్కూల్కి టైం అవుతుంది అని లేపాలి. ఇది కూడా నా డ్యూటీయే. అస్సలు ఒక ఆడపిల్ల ఆడదానిగా పుట్టడం అయితే అసలు అన్ని వర్క్స్ మనమే చేయాలి, కానీ నువ్వేం చేసావని సింపుల్గా అడుగుతారు. ఇదిగో చూసారా, స్టవ్ మీద చక్కీలన్నీ తీసేసుకున్నాను. స్టవ్ అయితే కడిగేసుకుంటున్నాను. స్టవ్ని శుభ్రంగా కడిగేసుకుని చక్కగా ముగ్గులైతే పెట్టేసుకుంటే నాకు ఎంత ప్రశాంతత వచ్చేస్తుందంటే ఎంతో సాధించానన్న ఫీలింగ్ అన్నమాట నాకు. ఆడవాళ్ళం అందరూ అంతే కదా. ఇలాంటి చిన్న చిన్న వర్క్ సాటిస్ఫాక్షన్‌లోనే మనము ఎంతో ఆనందాన్ని పొందుతాం కదా. ఇలా కడిగిన స్టవ్‌ని చూసినా, ముగ్గులతోటున్న వాకిలిని చూసినా, సర్దిన కబోర్డ్స్‌ని చూసినా మనకి మనకి మనకే తెలియని సంతోషము, మనకే తెలియని ఆనందము. అదేంటో నాకు అర్థం కాదు. ఎప్పుడైనా క్లీన్‌గా ఉన్నదాన్ని ఏదైనా చూసినా కూడా అలా చూస్తూ ఉండిపోతామన్నమాట. అది మనకి ఏంటో ఆ ఫీలింగ్ నాకు అర్థం కాదు. ఇదిగో మీతో మాట్లాడుతూనే చక్కగా స్టవ్ కడిగేసుకున్నాను. షింక్ కడిగేసుకుంటున్నాను. అలాగే చెక్కీలు తోమేసుకున్నాను. ఇవన్నీ తోముకొని క్లీన్ చేసేసుకున్నాను అంటే నేను ఇంకా ఫ్రెష్ అయిపోవడమే అన్నమాట. ఫ్రెష్ అయిపోయి వచ్చి ఈరోజైతే శుక్రవారం కదా, దేవుడి దగ్గర సర్దుకోవాలి. అలాగే ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ నేను స్నానం చేయాలి. ఇదిగోండి ఎంత వేడిగా ఉంటుందంటే మాకు ఇక్కడ నిజంగా గాలి వస్తుంది. ఈ రేకు వలన పైన వేడి. ఇదిగో చూసారా, వాడు పడుకున్న పక్కలు ఎలా ఉన్నాయో మా అబ్బాయివి, అవి కూడా నేనే తీయాలి. ఇప్పుడు పాపకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఇవన్నీ అయ్యేటప్పటికి నాకు చాలానే టైం అయిపోయింది. 8 అలా అయిపోయిందన్నమాట. ఇదిగో ఒక్కసారి స్టవ్ తుడిచి నేను తడి చాక్ పీస్ తోటి ముగ్గైతే పెట్టేసుకున్నాను. చూసారా, అక్షింతలు పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్తుంది మా అమ్మాయి రైస్. ఎక్కువ పెట్టుకో అంటే నేను తినలేనమ్మా, నా వల్ల కాదమ్మా అని ఏమేమో చెప్తుంది. సరేలేండి, చిన్నప్పుడు మనం కూడా అంతే ఏమో కదా. ఇంకా నేను తుడుచుకోవాల్సిన గది కూడా తుడిచేసుకున్నాను. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇప్పుడు అసలైన శుక్రవారం మొదలైందండి. కానీ ఫస్ట్ నేను దేవుడి గుడి దగ్గరికే వచ్చేసాను. వచ్చి కుంకుమ తీసుకొని నొసటిన బొట్టయితే పెట్టేసుకున్న తర్వాత నిన్నటి పువ్వులన్నీ తీసుకొని, మాకైతే అక్కడ ఒక కొత్త బ్రష్‌ని పెట్టుకున్నామండి. దానితోటి శుభ్రంగా తుడుచుకొని క్లాత్ తోటైతే నీట్‌గా ఆ పటాలని క్రింద మనకి అగరత్తులు నొసి అది పడుతుంది కదా, అది మొత్తం అంతా తుడిచేసుకున్న తర్వాత పువ్వులైతే పేర్చుకోవాలండి. ఈ లోపల నేను అమ్మవారికైతే కనకాంబరాల మాల తెప్పించుకున్నాను. లాస్ట్ వీకే తెమ్మన్నాను. లాస్ట్ వీక్ అయితే చామంతులు తీసుకొచ్చారు. నాకు అమ్మవారికి ఎర్ర పూలతోటి మాల కట్టిన, ఎర్ర పూలతోటి పూజ చేసినా చాలా ఇష్టమండి. అందుకని పట్టు పట్టి మరీ తెప్పించుకున్నాను. చూసారా ఎంత చిన్న మాల ఉందో ఇది. ఇది ₹100 తీసుకున్నాడట. ఇట్స్ ఓకే అండి. కానీ నార్మల్‌గా చెప్తున్నాను. ఇక చామంతులతోటైతే అన్ని పటాలకి చక్కగా పేర్చుకున్నానండి. నాకు అందట్లేదు. నేను పొట్టిదాన్ని కదా, అందకపోయినా ఎగిరెగిరి పెడుతున్నాననమాట. అదే మా హస్బెండ్‌కైతే చక్కగా అందుతాయి. కానీ మన చేత్తో మనం పెట్టుకుంటేనే సాటిస్ఫాక్షన్. సాటర్డే, అలాగే ఫ్రైడే ఎక్కువగా మా హస్బెండే చేస్తూ ఉంటారు. నేను పైగా వచ్చి దండం పెట్టుకుంటాను. కానీ శ్రావణ మాసంలోనూ, కార్తీక మాసంలోనూ అలా కాదు. ఏంటో నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేనే పెట్టుకుంటానండి అని అడుగుతాను. సరే, ఇక ఇవన్నీ పువ్వులు పేర్చేసుకున్న తర్వాత ప్రసాదం చేయడం కోసం వచ్చేసాను. పాలనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అలాగే బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఎన్నో అక్కర్లేదండి బాబు బియ్యము. చాలా కొన్ని బియ్యం పోసినా కూడా పరమాన్నం బాగానే అయిపోతుంది. ఇంట్లో చిన్న స్టీల్ కప్ ఉంటుందండి. ఆ కప్పుతో కప్పుడు వేసుకున్నాను. చాలు బోలెడు పరమాన్నం అయిపోయింది. పాలు 3 సార్లు పొంగించుకుని సగ్గుబియ్యం అనేది వేసేసుకుని మళ్ళీ దేవుళ్ళ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు నేను మొన్న మా హస్బెండ్ లాస్ట్ వీక్ వెండి కుందులు తీసుకొచ్చారు కదా, వాటిలో అయితే దీపం పెట్టడానికి రెడీ చేసుకుంటున్నానన్నమాట. రోజు పెడదామంటే మాకు ఎలకలు ఈడ్చుకుని వెళ్ళిపోతాయండి బాబు. కనిపించకుండా పాడేస్తాయి. అందుకని ఇలాంటి శుక్రవారాల టైంలోన అది నేను వాటినైతే తీసి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి కుందుల్లో ఒత్తులు వేసేసుకొని, నూనె పోసుకొని, అన్నీ సిద్ధంగా చేసుకుని పెట్టుకున్న తర్వాత
నేనైతే మళ్ళీ ఒకసారి మొహం కడుక్కొని శారీ అయితే కట్టుకుంటాను. నార్మల్‌గా అయితే కట్టేసుకోవచ్చు కానీ ఇక్కడ వేడి తట్టుకోలేకపోతున్నామండి. అందుకోసము మనకి చెమటలు, చెమటలు మనకి దేవుడికి సర్దుతుంటేనే చెమటలన్నమాట. ఇక శుభ్రంగా మొహం కడిగేసుకున్నాను. మొహం కడుక్కున్న తర్వాత శారీ అయితే కట్టుకొని, అలాగే ఈ వారం కూడా అమ్మవారికి నా దగ్గర ఒక శారీ ఉంది. అది పెడదామనుకున్నానన్నమాట. కాళ్ళకి పసుపు రాసుకున్నాను. మధ్య మధ్యలో వచ్చి పరమాన్నాన్ని కలుపుతున్నాను. ఇక ఇప్పుడైతే నాకు తోచినట్లు, నాకొచ్చినట్లు పూజనైతే పూర్తి చేసుకుంటానన్నమాట. పూజ ఎలా చేశాను ఏంటి అనేది నేనైతే ఏమి చూపించనండి. ఎందుకంటే నా దగ్గర ఒక బుక్ ఉంది. ఆ బుక్ చూసి చదువుకుంటూ చేసుకుంటానన్నమాట. పూజ అనేది ప్రశాంతంగానే చేసుకోవాలి కదండీ! అందుకోసమని. ఇక హారతయితే ఇచ్చేసుకొని అమ్మవారికి ధూపం అంటే ఇష్టం కదండీ! ఇదిగో అన్ని గదుల్లోనూ ధూపం అయితే వేసేసుకుంటాను. ధూపం వేసేసుకొని దేవుడి దగ్గరికి కూడా తెచ్చి ధూపం వేసుకొని అదిగోండి మా అమ్మవారు చూసారా ఎంత కళగా ఉందో! నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ప్రశాంతంగా ఈరోజైతే నేను పూజ కంప్లీట్ చేసుకున్నాను. ధూపదీప హారతులతోటి చక్కగా నైవేద్యం పెట్టుకున్నాను. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి.